మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తమిళ రాజకీయాల్లోకి మరో తార దూసుకు వస్తోంది. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. గత ఫిబ్రవరిలోనే విజయ్ పార్టీ పేరు ప్రకటించారు. తాజాగా పార్టీ జెండా గుర్తులను ప్రకటించారు. ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. తమిళనాడులో రాజకీయాలు, సినిమా రంగాన్ని విడతీయటం అసాధ్యం. పేరున్న నటులంతా రాజకీయాల్లోకి వస్తున్నారు. విజయ్ లక్ష్యాలు, ఇప్పటివరకు వచ్చిన తారలు ఎవరో ఒలుక్కేద్దాం. తమిళనాట అలనాటి ఎంజి రామచంద్రన్ నుంచి నేటి దళపతి విజయ్ వరకు ఎందరో స్టార్లు, సూపర్ స్టార్లు రాజకీయాల్లోకి వచ్చారు. కరుణానిధి వంటి సినీ రచయితలు కూడా దశాబ్దాల తరబడి తమిళనాడును ఏలారు. అలాగే ఎంజీఆర్ ఇష్టసఖిగా పేరు తెచ్చుకున్న ఆనాటి హీరోయిన్ జయలలిత కూడా ఎంజీఆర్ వారసురాలిగా ఎన్నికల రణరంగంలోకి దిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తా అంటూ చివరికి అనారోగ్య కారణాలతో రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటించి సైలెంట్ అయిపోయారు. మరో ఇద్దరు హీరోలు విజయకాంత్, కమల్ హాసన్లు కూడా రాజకీయాల్లోకి వచ్చి విఫలమయ్యారు. ఇప్పుడు దళపతి విజయ్ కూడా 2026 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయాల్లోకి దిగారు. అనేక సంవత్సరాలుగా హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తారంటూ ప్రచారం సాగుతోంది. అయితే 4 ఏళ్ల క్రితం విజయ్ తండ్రి చంద్రశేఖర్ తన కుమారుడు విజయ్ పేరుతో ఓ పార్టీని ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించారు. అయితే తండ్రి ప్రకటించిన పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తన ఫ్యాన్స్ ఎవరూ కూడా తండ్రి ప్రకటించిన పార్టీతో అసోసియేట్ కావద్దని కూడా విజయ్ స్పష్టంగా చెప్పారు. అప్పట్లో విజయ్, ఆయన తండ్రి రాజకీయాలు తమిళనాడులో సంచలనంగా మారాయి. అయితే తాను రాజకీయాల్లోకి వస్తానంటూ విజయ్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే తన లక్ష్యమని కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పార్టీ పేరును తమిళగ వెట్రి కలగం అని ప్రకటించారు. பட் அதுக்கு முன்னதாக நீங்க எல்லாருமே கொண்டாடி மகிழ்வதற்காக நம்ம தமிழக வெற்றி கழகத்தினுடைய கொடியை இன்னைக்கு நான் அறிமுகப்படுத்தியிருக்கேன். తాజాగా గురువారం ఉదయం తమిళగ వెట్రి కలగం జెండాను, అందులోని రంగులు, గుర్తులను ఓ కార్యక్రమంలో హీరో విజయ్ ప్రకటించారు. విజయ్ తల్లిదండ్రులతో పాటు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎరుపు, పసుపు రంగులతో కూడిన జెండాలో మధ్యలో ఓ పుష్పం, అటూ ఇటూ ఏనుగులు ఉంటాయి. తమిళ ప్రజలు తనకు ఎంతో ఇచ్చారని, వారి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, వారికి సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు హీరో విజయ్ చెప్పారు. తమిళనాట ప్రస్తుతం సాగుతున్న రాజకీయాలను విజయ్ విమర్శించారు. త్వరలోనే తిరుచిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వస్తున్నందున ఇకపై తాను సినిమాలు కూడా మానేస్తున్నట్లు గతంలోనే విజయ్ ప్రకటించారు.